16వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి ధనమును రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండగను 7 దినములు ఆచరించవలెను. ఈ తర్వాత వచ్చే పండగ ఏంటి చెప్పండి? పర్ణశాలల పండగ. నీ కళ్ళములో ధాన్యములు, తొట్టిలో నుండి రసమును సమకూర్చుకున్న తర్వాత అంతా అయిపోయినాక, అదేమో కోతకాలం అయిపోయింది, ఇదేమో ఎక్కడికి వచ్చేసింది, ఇప్పుడు ఇదంతా కూడా ఇంకా ఇంటిలోనికి తెచ్చేసుకొని పెట్టుకున్న తరువాత చేయవలసిన పండగ పర్ణశాలల పండుగని 7 రోజులు ఆచరించాలి. ఇది కూడా ఎన్ని రోజులు? 7 రోజులు చేయాల్సిన పండుగలు ఏమేమి ఉన్నాయి? పస్కా పండగ కాదు, పులియన రొట్టెల పండగ 7 రోజులు చేస్తాం. పులియన రొట్టెల పండగ 7 రోజులు చేస్తాం. పర్ణశాలల పండగని 7 రోజులు చేస్తాం. అంతే, ఆ రెండే. పస్కా పండగ ఒక రాత్రే చేస్తాం, ఒక రోజు మాత్రమే అది. ఎందుకంటే యేసు గుడ్ ఫ్రైడే, వాళ్ళ రాత్రికి రాత్రి బయలుదేరిన విడుదల సంవత్సరం, విడుదల దినము కాబట్టి ఆ ఒక్క రాత్రి పస్కా పండుగ. అందుకని పస్కా పండుగను ఏ రకంగా చేస్తారో అర్థం చేసుకుంటేనే ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభుల వారి విషయంలో మనం ఎలా చేయాలి అనేది మనకి బాగా అర్థమవుతుంది. గుడ్ ఫ్రైడే ఇప్పుడు ప్రథమ ఫలముల పండుగ పునరుత్థానానికి, ఈస్టర్కి గుర్తు. యేసు ప్రభుల వారు వెళ్ళిపోయాక పరిశుద్ధాత్మను పంపింది 50వ రోజు, అది పెంతెకొస్తు పండగ, వారముల పండగ అంటారు. 49 వారాలు అయిపోయినాయి కాబట్టి 7 వారాలు అయిపోయినాయి, 49 రోజులు అయిపోయి 50వ దినము అది పరిశుద్ధాత్మ నింపుదల, క్రొత్త ఆత్మతో దేవుడు మనందరినీ కూడా నింపిన రోజు, సంఘము స్థాపించబడ్డ రోజు. కాబట్టి ఇక్కడ పర్ణశాలల పండుగను కూడా 7 రోజులు ఖచ్చితంగా ఆచరించాలి. ఈ పండుగలో నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ గ్రామంలో ఉన్న లేవీలు, పరదేశులు, తల్లిదండ్రులు లేనివారు, విధవరాండ్రు, చూడండి అందరు సంతోషించాలి. దేవునికి అందరి పట్ల ఆసక్తి ఉంటుంది కదా. మనిషి మాత్రమే తన గురించి ఆలోచించుకుంటాడు, కానీ దేవుడు అందరి గురించి ఆలోచిస్తాడు. అందుకే క్రైస్తవుని యొక్క స్వభావం కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఎంతసేపు నేను నా అనేది రాకూడదు. నేను నా అనేది రాకుండా మన అనే విధముగా క్రైస్తవుడు జీవించాలి. మన అనే విధముగా ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరిని సంతోషింపచేసేటట్లుగా, మన సంతోషంలో ప్రతి ఒక్కరిని పాలు పంచుకునేటట్లుగా క్రైస్తవుని యొక్క జీవితం ఉండాలి. అందుకనే ఇందులో కూడా ఖచ్చితంగా పరదేశులు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, విధవరాళ్ళు, లేవీలు అందరూ సంతోషించే విధముగా ఉండాలి. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో, నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును గనక యెహోవా ఏర్పరచు స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినముల పండగ. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాన్ని బట్టి సంతోషించడం. అక్కడేమో ఇచ్చిన పంటను బట్టి సంతోషించడం, ఇక్కడేమో ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ఎంత రాబడి ఇచ్చాడు, ఎంత చేతి పనిని ఎలా దీవించాడు. కాబట్టి ఆ 7 దినముల పండగ చేయాలి. నువ్వు నిశ్చయంగా సంతోషించాలి. ఏంటంట? ఎవ్వరు ఏడుపు మొహాలు పెట్టుకుని ఉండొద్దు పండగలలో. ఎలా ఉండకూడదు? అందరి ముఖాలలో ఏముండాలి? సంతోషమే ఉండాలి. అందుకే అయ్యగారు ఊరికి నవ్వండమ్మ అంటూ ఉంటారు కదా. సంతోషమే ఉండాలి. అందుకనే ఆ మాట ఎందుకు రాయించారు చూడండి, నీవు నిశ్చయముగా సంతోషించాలి. ఎందుకంటే దేవుడిచ్చిన మంచి స్థితిని బట్టి ఖచ్చితంగా సంతోషించాలి. వాళ్ళకి అంత వచ్చింది, నాకు ఇంతే వచ్చింది. చాలామంది మన వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని సంతోషాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు. చాలామంది ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని తమ సంతోషాన్ని పాడు చేసుకునేదిగా ఉంటారు. ఎవరి వైపు చూడదు. దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనం సంతోషించాలి. అంతే. దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఇది ఇచ్చాడు, అతన్ని ఆశీర్వదించి అతనికి ఇచ్చాడు. ఎవరి సామర్థ్యం చొప్పున దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అంతే. ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడు. వాడికి ఎక్కువ పొలం ఉంది, వాడు ఎక్కువ పొందుకున్నాడు. నీకు తక్కువ ఉంది, తక్కువ సంపాదించుకున్నావు. లేదా దేవునికి మనం ప్రీతికరంగా ఉన్నప్పుడు దేవుడు దేవుణ్ణి మనం ప్రేమించే విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అక్కడ ఏమన్నాడు? మా 15వ అధ్యాయంలో, నువ్వు నా మాట జాగ్రత్తగా వినిన ఎడల నేను నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదిస్తా. మనం దేవుని మాట వినే విషయంలో ఎవరు ఎక్కువగా వింటారో వాడు ఎక్కువ ఆశీర్వాదం పొందుకుంటాడు, ఎవరు తక్కువ వింటారో వాడు తక్కువ ఆశీర్వాదం పొందుకుంటారు. అంతే, అందులో తేడా ఏమి లేదు. కానీ వాడికి ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది అనే దాన్ని బట్టి మన సంతోషాన్ని పాడు చేసుకోవడానికి వీలు లేదు. నీవు నిశ్చయంగా సంతోషించాలి.
దేవుడు నా కష్టమును బట్టి ఈ సంవత్సరము ఈ నెల నాకింత రాబడి ఇచ్చాడు, నాకింత సంపాదన ఇచ్చాడు అని దానిని బట్టి సంతోషించాలి. ఖచ్చితంగా పర్ణశాలల పండుగని చేసుకోవాలి. ఏం చేయాలి? పర్ణశాలల పండుగలో వాళ్ళు బయటికి వెళ్ళాలి, మైదాన ప్రాంతాలకు కానీ ఎక్కడైనా తమ ఇండ్లు విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి చక్కగా పందిర్లు వేసుకోవాలి. చక్కగా ఆ యొక్క ఖర్జూరపు మట్టలతోటి కానీ మరి ఆ దేశంలో ఉండే ఆ యొక్క మట్టలతో చక్కగా పందిర్లు వేసుకొని, మనం ఇక్కడ తాటాకులతో వేసుకుంటాం కదా, అలాగే వాళ్ళు ఖర్జూరపు మట్టలతోటి ఏం చేయాలి? పందిర్లలాగా వేసుకొని ఆ పందిర్ల కింద 7 రోజులు కూడా దేవుడిచ్చిన ఆ స్థితిని బట్టి పాటలు పాడుతూ వాక్యం చెప్పుకుంటూ చక్కగా వాళ్ళు దేవుని యందు ఆనందించేవారిగా ఉంటారు కదండి. అప్పుడప్పుడు పిక్నిక్కి వెళ్తే ఎంత సంతోషంగా ఉంటారు. వాళ్ళకి 7 రోజులు పిక్నిక్ లాగా ఉంటుంది. అక్కడ చక్కగా ఆ పందిర్లను కూడా అలంకరించుకుంటారు. ఆ పందిర్లను కూడా పూలతో అలంకరించుకుంటారు. ఊరికే పైన అలా వేస్తారు, లేదా కొత్త బట్టలతోటి అలంకరించుకుంటారు, డేరాల్లా కట్టుకుంటారు. ఇక వాళ్ళకి నచ్చినట్టుగా, అంటే ఎటు తిరిగి మనం ఈ లోకంలో యాత్రికులము ప్రయాణికులమని గుర్తు చేసుకోవాలి కదా. మనం యాత్రికులము ప్రయాణికులము అని గుర్తు చేసుకొని ఆ ఇచ్చిన స్థితిని బట్టి ఈ స్థితి మన ప్రయాణంలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఈ క్షేమస్థితిని మనకి ఇచ్చాడు అనే దాన్ని బట్టి మరి మనం చక్కగా సంతోషించేవారిగా ఉండాలి. 16వ వచనంలో చూస్తే, ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచు స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిలో కనబడాలి. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇయ్యవలెను కదండి. ఖచ్చితంగా ఆ దినమున మగవాళ్ళందరూ దేవుని సన్నిధిలో 3 సందర్భాలు చెప్తున్నాడు అక్కడ. ఏటికి 3 మారులు, ప్రతి సంవత్సరంలో 3 సార్లు పొంగని రొట్టెల పండుగ, అంటే దానికి ముందు పస్కా పండుగ కూడా కలిసే ఉంటుంది అందులో. కాబట్టి పస్కా, పొంగని రొట్టెల పండుగ, వారముల పండుగ, ఆ పెంతుకోస్తు పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పర్ణశాలల పండుగ, ఈ సందర్భాలలో ఏం చేయాలని చెప్పండి? మగవాళ్ళందరూ ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనబడాల్సిందే. ఎందుకంటే ఆడవాళ్ళ పెత్తనం వాళ్ళు ఎక్కువైపోయినాయి. పురుషుల సంఖ్య తగ్గిపోతుంది, ఆడవాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. పురుషుల పెత్తనాలు తగ్గిపోతున్నాయి, ఆడవాళ్ళ పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి అన్ని విషయాలలో కూడా. అందుకనే ఆ దినముల పురుషులకి చాలా ప్రాధాన్యత ఉంది నిజానికి బైబిల్లో. కానీ అపవాది ఏం చేస్తూ ఉన్నాడంటే వాళ్ళని వెనక్కి లాగుతూ ఉన్నాడు కదా. కానీ ఎవరో ఒకరు ముందు పడకపోతే మరి కుటుంబము ముందుకెళ్ళదు, సేవ ముందుకెళ్ళదు, పని ముందుకెళ్ళదు. కాబట్టి మరి దేవుడు ఎవరికో ఒకరికి శక్తి నుంచి నడిపిస్తూ ఉన్నాడు. కానీ మగవాళ్ళందరూ ఖచ్చితంగా ఆయన సన్నిధిలో కనబడాలి. ముఖ్యమైన పండుగలు మనం చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్, జనవరి 1 చాలామంది మగవాళ్ళు తక్కువ వస్తున్నారు, పనులకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది మగవాళ్ళందరూ దేవుని సన్నిధిలో కనబడాలి. యజమాని ఖచ్చితంగా అందరూ దేవుని సన్నిధిలో కనబడాలి. మళ్ళీ ఒట్టి చేతులతో కనబడకూడదు దేవుని సన్నిధిలో. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు చేతులు ఒప్పుకుంటూ రావడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి అనుగ్రహించిన దీవెన చొప్పున నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వాలి. దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు, నాకు ఇంత శక్తి ఉంది నేను దేవునికి ఇవ్వడానికి అనుకొని తన శక్తి కొలది ఇవ్వడానికి ప్రయత్నము చెయ్యాలి. శక్తి కొలది దేవుని సన్నిధికి పట్టుకొని రావాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. మొదటి ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించిది కాదు, కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగు అగును. చూడండి, ఇక్కడ ముందు ఏం రావాలంట? సిద్ధ మనసు ఉండాలి. దేవునికి ఇవ్వాలన్న సిద్ధ మనసుతో రావాలి. చాలామందికి దేవుడు ఎంత ఆశీర్వదించినా ఇవ్వాలన్న మనసు రాదు. ఇవ్వాలన్న మనస్సు రాదు, లేక కాదు, కానీ మనసు రాదు. ఏం చెప్పండి? దేవుడు ఇచ్చినా కూడా సిద్ధ మనసు అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. అందుకే ముందు మనకి ఇవ్వాలన్న మనస్సు. అందుకనే ఉత్సాహముగా ఇచ్చువానిని, సంతోషముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమిస్తాడు అని కూడా వాక్యంలో ఉంది. దేవునికి ఇచ్చే విషయంలో సంతోషంగా ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి. అంతనా ఇంతనా అనే సణుగులు ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడు మనకు అనుగ్రహించిన దీవెన. ఎంత ఇచ్చినా నా యేసేకి తక్కువే అనుకుని సంతోషముతో దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఇవ్వాలంటే ముందు ఒకరికి సిద్ధ మనసు కావాలి, ఇచ్చే మనసు కావాలి.
ఇవ్వడానికి మనసు ప్రిపేర్గా ఉండాలి. అందుకే సిద్ధ మనస్సు ఉంటే నువ్వు ఎంత ఇచ్చావన్నది ముఖ్యం కాదు కదా. నీ స్థితిని బట్టి నువ్వు ఎంత ఇచ్చినా అది దేవునికి ఇష్టమైనది, ప్రీతికరమైనదిగా ఉంటుంది. అందుకనే ఈ దినమున మన స్థితిగతుల వైపు చూసుకోకుండా నాకు ఈ దినము నేను సంపాదించుకున్న ప్రతిదీ నా దేవుని దీవెన, నా దేవుని ఆశీర్వాదము అని మనం అనుకుంటే ఆ దేవునికి మనం ఎంత ఇవ్వడానికైనా కూడా సిద్ధపడతాం. అందుకని ఒక సిద్ధ మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి నువ్వు ఇవ్వకపోయినా బాధ లేదు, కానీ నీకు ఉన్న దాంట్లో కలిమి కొలది ఇచ్చినదే ప్రీతికరం అవుతుంది. అందుకనే చూడండి, పేద విధవరాలు ఇచ్చిన ఆ 2 కాసులే దేవుడికి ప్రీతికరంగా అనిపించాయి, ఇష్టంగా అనిపించాయి. ధనవంతులందరూ సంచులు పట్టుకొని వచ్చి యేసుప్రభు చూడాలని ఆయన ముందేస్తున్నారు ఇలాగా. కానీ వాళ్ళకు ఉన్న దాంట్లో అంతే కొంత, అంటే శక్తికి మించి ఇచ్చినా కూడా ఈ పేద విధవరాలు ఇవ్వాలి, నాకు ఉన్నది కూడా నేను దేవునికి ఇచ్చేయాలి అని దేవుని దగ్గరికి తీసుకుని రావడం ద్వారా ఆమె ఇచ్చిందే అందరికంటే ఎక్కువగా దేవుడు ఏం చేయడం, అది ప్రీతికరంగా ఉంది. అందుకని దేవుడికి ఇచ్చే విషయంలో ఎప్పుడూ కూడా మనము ఎటువంటి మనస్సుని కలిగి ఉండాలి, సంతోషంగా ఇచ్చే మనసు కలిగి ఉండాలి. సిద్ధ మనసు ఇచ్చే ఉండాలి, ఇవ్వడానికి ముందు ఉండాలి కదండి, పుచ్చుకోవడానికి కాదు, ఇవ్వడానికి ముందుండే వారంగా. మనం ఎంతసేపు ఇలాగుంటే ఎప్పుడు ఇలాగే ఉంటాం మనం, కానీ ఇచ్చేవారంగా ఉంటే దేవుడు ఇంకా విస్తారంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకి ఏమి తక్కువ చెయ్యడు. ఎందుకంటే బీదలకు ఇచ్చువానికి లేమి కలుగదు కదండి. బీదలకు ఇవ్వడం అంటే ఏంటంటే, బీదలకు ఇచ్చేవాడంట యెహోవా కప్పిచ్చేవాడంట. ఏం చెప్పండి, మందిరంలోనే కాదు, మనం బీదలకు ఇచ్చినట్లయితే దేవునికి అప్పిచ్చేటంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడంట. చూడండి, ఆ మాట, చాలా మాటలు ఉన్నాయి మనకి బీదల గురించి చదువుకోవాలనుకుంటే. దాతృత్వం గురించి వచ్చినప్పుడు అవన్నీ వస్తాయి. చూడండి, బీదలకు ఈరోజు మనం చేసిన ప్రతి సహాయము, అది చిన్న రూపాయి అయినా, పావుల అయినా, 10 పైసలైనా దేవునికి మనం అప్పిస్తాం. దేవునికి అప్పించేటోళ్ళంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడంటే అది ఎంత ధన్యత కదా. కాబట్టి పేదవారికి ఇచ్చే ప్రతిసారి కూడా దేవుడు చూసుకుంటా ఉంటాడు, ఎవరెవరు నాకు ఎంత అప్పులు ఇచ్చారు. అప్పులకి ఆయన బారు వడ్డీలు, చక్రవడ్డీలు, ఇంకా మనం అనుకోనంత వడ్డీలు కల్పిస్తాడు. ఎన్ని వడ్డీలు కల్పించానంత వడ్డీలు కల్పిస్తాడు. నేను ఇచ్చింది 10 పైసలే కదా, కానీ దేవుడు ఎంత ఇస్తాడు చెప్పండి. ఈమె నాకు ఇచ్చింది అప్పు కాబట్టి ఆయన సమృద్ధి గల ఐశ్వర్యవంతుడు, అద్వితీయుడైన దేవుడు, ఆయన సమృద్ధి గల దేవుడు, మరి సర్వ సంపదల గని అయిన దేవుడు ఆయన. కాబట్టి ఆ సంపదల గని నుండి ఆయన ఆకాశపు వాకిళ్ళని విప్పి విస్తారముగా దేవుడు మన పైన దీవెనలను కుమ్మరింపచేస్తాడు. కాబట్టి చూడండి, బీదలకు ఇచ్చేవారి విషయంలో కానీ, దేవుడికి ఇచ్చేవారి విషయంలో కానీ ఎవరైనా సిద్ధ మనస్సు కలిగి శక్తి కొలది సంతోషంగా ఇచ్చేవారిగా ఉంటే వారికి లేమి అనేది ఉండదు. వారి కుటుంబాలలో లేమి, కొరత అనేది ఎంత మాత్రం కూడా ఉండకుండా దేవుడు సమృద్ధిని ఇచ్చేవాడిగా ఉంటాడు. 18వ వచనం చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చున్న నీ గ్రామములన్నిట నీ గోత్రములకు న్యాయాధిపతులను, నాయకులను నీవు ఏర్పరచుకునవలను, వారు న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చవలను. చూడండి, ఇప్పుడు ఇక్కడ దేవుడు వాళ్ళు కనానులోనికి వెళ్ళిన తర్వాత మోషే ఉండడు, యెహోషువ ఉంటాడు. యెహోషువ తర్వాత మరి వారిని ఎవరో ఒకరు ఏలుబడి చేయడానికి కావాలి, వారికి న్యాయం తీర్చే వాళ్ళు ఎవరన్నా ఒకరు కావాలి. కాబట్టి నీ గ్రామములలో గోత్రాలకి న్యాయాధిపతులను ఏం చేయాలి, ఖచ్చితంగా నాయకులను, న్యాయాధిపతులను, తీర్పు తీర్చే వాళ్ళని మీరు ఏర్పరచుకోవాలి. అంతేకాదు వాళ్ళు న్యాయమును బట్టే జనులకు తీర్పు తీర్చాలి. ఈరోజు చాలామంది ఎటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు చెప్పండి. మన కులపోడైతే మనకు అనుకూలంగా ఉంటాడు, మన క్రైస్తవుడైతే మనకు అనుకూలంగా ఉంటాడు అని కులాలను బట్టి ఓట్లు వేసుకుంటారు, కులాలను బట్టి నాయకులను ఏర్పాటు చేసుకుంటారు కదా. ఈరోజు వాళ్ళ కులం అంటే అసలు ఇక వాడు మనకు మేలు చేయని చేయకపోని, మనకి మేలు చేస్తే చాలు, అవతలోడికి ఏమన్నా చేయని, అవతలోడికి ఏమన్నా చేయని, ముందు మన కులానికి మేలు చేస్తాడు కాబట్టి మనకి మేలు చేసేవారిగా ఉంటారు అని ఓట్లు వేస్తూ ఉంటారు. నాయకులను ఏర్పరచుకునే విషయంలోనే న్యాయం మనం చేయట్లేదు కాబట్టి నాయకులు కూడా అన్యాయంగానే మరి జీవిస్తూ ఉన్నారు, సరి అయిన న్యాయాన్ని చేయలేకపోతూ ఉన్నారు. అందుకని ఇక్కడ చూడండి, మీ గోత్రాలకి గ్రామాలలో న్యాయాధిపతులను ఏర్పరచుకోవాలి, వారు న్యాయాన్ని బట్టి జనులకు తీర్పు తీర్చాలి. కులాన్ని బట్టి కానీ, పెద్దోడని కానీ, చిన్నోడని కానీ,
గొప్పోడికి ఒక తీర్పు, చిన్నోడికి ఒక తీర్పు, తన కులమని ఒక తీర్పు, అవతలి కులానికి ఒక తీర్పు, అలాగా మరి వాటిని బట్టి మరి న్యాయాన్ని తీర్పు తీర్చేవారికి ఉండడానికి వీలు లేదు. నువ్వు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకోకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలగజేస్తుంది, నీతి మంతుల మాటలకు అపార్థము పుట్టిస్తుందంట. చూడండి, చాలామంది ఇప్పుడు న్యాయం తీర్చుకునే దగ్గర ఏం చేస్తారు, చాటుగా డబ్బులు ఇచ్చేస్తారు. డబ్బులు ఇచ్చి మా పక్షంగా న్యాయం చేయి, ముందే ఏం చేస్తారు, మాట్లాడేసుకుంటారు. అక్కడికి వెళ్ళాక వాడి పక్షంగా న్యాయం ఉన్నా కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేస్తారు, లంచం తీసుకొని. ఈ రోజుల్లో మనం లంచాలు తీసుకోం, కానీ అవో ఇవో కానుకలు ఇచ్చేసేసి కానుకలు ఇస్తే మన పక్షంగా మాట్లాడతారని, కానుకలు ఇస్తే మన పక్షంగా ఉంటారని, మన పక్షంగా వాదిస్తారని, మన పక్షంగా 10 మంది ఉంటారని కానుకలిచ్చి తమ పక్షం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కొద్దిమంది. చూడండి, ఏ కానుకలకు నిజంగా మనం న్యాయం తీర్చే వ్యక్తులమైతే వాళ్ళు మనకి ఎంత సహాయం అన్నా చేయనియండి, కానీ వారి వైపు తప్పు ఉంటే తప్పును ఖచ్చితంగా చెప్పగలగాలి. అబ్బు చెబితే ఎలాగా, మళ్ళీ వాళ్ళు సాయం చేయరుగా. మన ఆలోచన చెప్పండి. ఇప్పుడు చెప్పారనుకోండి గట్టిగా, మళ్ళీ రేపు వాడు అప్పిస్తాడా, లేదా మనకి సహాయం కావాలంటే చేస్తాడా, రేపు ఏదైనా చేస్తాడా అని మనం ఏం చేస్తున్నాం, న్యాయం తప్పి తీర్పు తీరుస్తూ ఉంటాం చాలాసార్లు. కానీ దేవుడు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు, అందుకనే తను ఏర్పరచుకున్న నాయకులు కూడా, న్యాయాధిపతులు కూడా న్యాయమును బట్టే తీర్పు తీర్చాలి, పక్షపాతం అస్సలు ఉండడానికి వీలు లేదు. అంతకుమునుపు యాకోబు పత్రికలో కూడా నేను చదివిపించా, పక్షపాతము దేవుని దృష్టిలో అపరాధం అని. ఏం చెప్పండి, అపరాధము. న్యాయం తీర్చే విషయంలో తన పొరుగు అనే అసలు భేదన చూపించడానికి వీలు లేదు. ముందు మన వైపే సరి చేసుకోవాలి. చాలామంది ముందు తమ వైపు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయరు, ఎంతసేపు ఎదుటోళ్ళని సరి చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముందు మనల్ని మనం సరి చేసుకుంటే అసలు మనం ఎవరిని సరి చేసే అవసరం ఉండదు, వాళ్ళే చూసి సరి అయిపోతారు. అందుకనే చూడండి, ఒకవేళ దేవుడు మరి మనల్ని చూసినప్పుడు మరి మన విషయంలో దేవుడు ఎందుకంటే మనం ఏ తీర్పు తీరుస్తామో అదే తీర్పు దేవుడు మన విషయంలో కూడా మనం తీర్చే తీర్పు చొప్పుననే మనకి తీర్పు జరుగుతుంది రాకడ దినములో, మరి తీర్పు దినమున. కాబట్టి న్యాయమును బట్టి తీర్పు తీర్చే వారముగా ఉండాలి, పక్షపాతం అసలే ఉండకూడదు. లంచము అంటే బయట ఆఫీసులలో లంచాలు తీసుకోవడమే కాదు, మనము కూడా కానుకలిచ్చి అవిచ్చి ఇవిచ్చి మన పక్షంగా చేసుకొని మన పక్షంగా మాట్లాడండి అనడం కూడా లంచం ఇవ్వడమే. పుచ్చుకోవడం ఎంత తప్పో ఇవ్వడం కూడా అంతే తప్పు. తప్పు ఉన్నప్పుడు తన వాళ్ళైనా ఎవరైనా తప్పును తప్పనే చెప్పాలి. ఎందుకంటే ఈ లంచం తీసుకోవడం వల్ల ఏమైపోతాయి, కళ్ళు, వాడు ఎంత జ్ఞానన్నా కానివ్వండి, ఎంత న్యాయం తీర్చుకోవడన్నా కానివ్వండి, వాడికి ఈ లంచం గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. అందుకే న్యాయదేవతకి ఏం కట్టేస్తారు చెప్పండి, నల్లగుడ్డ. కళ్ళ కిందకి కడతారో తెలియదు. అదే అంటే అబద్ధాలు చెప్పేటోళ్ళు, పక్షపాతం చూపించేటోళ్ళు, లంచాలు ఇచ్చేటోళ్ళు, లంచాలు తీసుకునేటోళ్ళు, ఇవన్నీ చూడకూడదని. అంటే మేము చేసుకుంటాం, కానీ నువ్వైతే కళ్ళు మూసుకో. న్యాయం తీర్చే దేవుడికి కళ్ళు కప్పలేం మనం. ఆమె కళ్ళకి నల్ల గంతలు కట్టి వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ యేసయ్య కళ్ళకి మనం గంతలు కట్టగలుగుతామా చెప్పండి. ఆయనకి సమస్తమును మరుగు లేక తేటపరచబడి ఉన్నది, సమస్తమును తేటగా ఆయన చూస్తూ ఉన్నాడు. మనము తీర్చిన తీర్పు చొప్పుననే మనకి తీర్పు జరుగుతుంది. కాబట్టి మనం ఎవరి విషయంలో అంటే తీర్పు అంటే మనం ఏదో హైకోర్టులో తీర్పులు అనుకోకూడదు. మనం మాట్లాడేటప్పుడు కూడా ఒకరి పక్షంగా మాట్లాడతాం, ఇంకొకరి పక్షంగా మాట్లాడడం మనకు సరిగ్గా తెలియదు, కానీ ఏం చేస్తాం, మనకు తెలియకుండా తొందరపడేసి మనం వాళ్ళు సరి వీళ్ళు సరి అని తీర్పు తీర్చడానికి వీలు లేదు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో చదువుకుందాం ఒక మాట. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించండి. అందుకనే యెషయా గ్రంథంలో కూడా ఏమంటున్నాడు, మనం మొన్న చదువుకున్నాం కదా 16వ వచనం, మిమ్ములను కడుగుకొనండి, శుద్ధి చేసుకొనండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి,
ఏంటంటే ఆ దుష్క్రియలు, మనం న్యాయం సరిగా విచారించట్లా, అసలు విచారణే చేయట్లా. ఎందుకో అంతకుముందు నుండి కూడా ఇదే చెప్తున్నా నేను. న్యాయాన్ని విచారణ చేయట్లా అంటే అది సరి రెండు పక్షాల వాదన విచారణ చేయకపోవడం అంటే ఏంటంటే రెండు పక్షాల వాదన వినకుండా ఒక పక్షం వాదన విని తీర్పు తీర్చేయడం, అంతే కదా. ఇప్పుడు న్యాయమూర్తి ఏం చేస్తాడు, ఒక డేట్ పెట్టి ఇద్దరిని పిలిచి రెండు పక్షాల వాదనలు వింటాడు. ఇతను ఒక రెండు పక్షాల న్యాయం అసలు వినం ముందు. ఎవరైనా ఏదైనా సంగతిని చెప్పగానే ముందు తీర్పు తీర్చేస్తాం. మనమే ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో డిసైడ్ అయిపోతాం. ఇవన్నీ దేవునికి మనలో కనబడే దుష్క్రియలు అంట. దేవునికి మనలో కనబడే దుష్క్రియలు. అందుకని ఈ కీడు మానేయండి, మేలు చేయడం నేర్చుకోనండి. మేలు చేయడము నేర్చుకుంటే ముందు జాగ్రత్తగా విచారించడం మొదలుపెట్టండి. దాని గురించి నువ్వు మాట్లాడాలి అనుకుంటే విచారించండి, లేదు అవసరం లేదనుకుంటే అసలు విచారణే వద్దు. ఎవరికి తీర్పు తీర్చే పనే లేదు, అంతే కదా. ఆ విషయం మనకెందుకు, వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలి అనుకుంటే విచారించే పనే లేదు. కానీ విచారణ చేయకుండా ఇరుపక్షాల వాదనలు వినకుండా తీర్పు తీర్చడం, మనమే ఒకరు సరి ఒకరు తప్పు అని అనుకోవడం, దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన కళ్ళని మనము కప్పలేము. అందుకనే హింసించబడు వారిని విడిపించండి. వాడు నిజంగా ఎవరు బాధపడుతున్నారు, ఒకరి వల్ల ఎవరు బాధపడుతున్నారు మనం విచారిస్తే అర్థమవుతుంది. నిజమైన బాధ ఎవరు పడుతున్నారో విచారణ చేసి రెండో వాదనలు వింటే అర్థమవుతుంది. అప్పుడు ఎవరు హింసించబడుతున్నారో వానికి మేలు చేసి ఆ బాధ నుండి వారిని విడిపించేవారిగా ఉండాలి, ఆ సమస్య నుండి వారిని విడిపించేవారిగా ఉండాలి. అంతేగాని వాడెంత బాధపడుతున్నా కూడా వీడు మన పక్షపు వాడని వీళ్ళ మాటలే సరి అనుకొని మనం వారి బాధని పక్కన పెట్టేసినట్టయితే దేవునికి మనలో కనబడుతున్న దుష్క్రియలు ఇవన్నీ కూడా ఏంటంట. అందుకని మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. చేస్తున్నాం, చేసేది ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం, కానీ దేవుడు చూస్తున్నాడు కదా. హింసించబడు వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి. తల్లిదండ్రులు లేని వారికి వారి పక్షంగా వాదించడానికి తండ్రి లేడు, వారి పక్షంగా వారిని ఆదరించడానికి తండ్రి లేడు, తల్లి లేదు. కాబట్టి మీరు వారి తల్లిదండ్రులు లేని వాళ్ళ పక్షంగా నిలబడాలన్నమాట. తల్లి కానీ తండ్రి కానీ ఏ ఒక్కరు లేకున్నా వారి పక్షంగా నిలబడి వారి పక్షంగా న్యాయం తీర్చాలి. విధవరాలి పక్షంగా కూడా నిలబడి వాదించేవారిగా మనము ఉండాలి. విధవరాలు కదా, ఆమె పక్షంగా ఎవరు లేరు కదా అనుకొని మనము ఆమెకి అన్యాయం చేసినట్లయితే దేవుని దగ్గర మనము దుష్క్రియలు చెడ్డ క్రియలు చేసేవారముగా ఉంటాం. వాటినే కడుక్కోమంటున్నాడు దేవుడు, వాటినే శుద్ధి చేసుకోమంటున్నాడు దేవుడు. ఒకవేళ మనం తొందరపడి ఎవరి విషయంలో తీర్పు తీరుస్తున్నామేమో, తొందరపడి విచారణ చేయకుండా తీర్పు తీరుస్తున్నామేమో, ఒకవేళ హింసించే వారిని మనము విడిపించకుండా వారిని ఇంకా బాధ పెట్టేవారిగా ఉంటున్నామేమో, ఒకవేళ అటువంటివి మనలో ఉన్నట్లయితే ఇప్పుడైనా ఈ యొక్క మొదటి నెలలో అయినా కూడా ఇంకా మనము విడిచిపెట్టే వారముగా ఉండాలి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనం చదువు. ఆ 25 కూడా ఏమంటున్నా చూడండి. న్యాయము తీర్చుటలో ఖచ్చితముగా మనము పక్షపాతము ధర్మమే కాదు, అంటే అధర్మాన్ని చేస్తున్నాం. ఏం చేస్తున్నాం చెప్పండి? అధర్మాన్ని చేసేవారిగా ఉంటున్నాం. ఇంకొకటి ఆ యొక్క తప్పు చేసిన వాళ్ళతో అసలు నీ తప్పే కాదు ఏమంటారు చెప్పండి, వాళ్ళలో తప్పే లేదు, వాళ్ళు కరెక్ట్గానే మాట్లాడారు అని తప్పు చేసిన వాళ్ళతో మనం చెప్తా ఉంటాం. అంటే పక్షపాతం చూపించి మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో ఏం చెప్తా ఉన్నాం, నీది పొరపాటు ఏం లేదులే, పొరపాటు అంతా వాళ్ళదే అని మనము తప్పు చేసిన వాడిని పట్టుకొని దుష్టునితోటి దోషం లేదు అని ఎవడైతే చెబుతాడో ప్రజలందరికీ తెలుసు ఎవడన్నాడో ఎవడు చేయలేదు. ప్రజలందరూ చూసినప్పుడు ఏం తిట్టుకుంటారు చెప్పండి, వాడిని చెప్పిస్తారా లేదా? అంటే నలుగురు దృష్టిలో కూడా మనం ఏమైపోతున్నాం చూడండి, నలుగురు మనల్ని చూసి వీడు న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నాడు, పక్షపాతం చూపిస్తున్నాడు, లంచాలు తీసుకొని నీతి గల వాళ్ళని చెడ్డవాళ్ళని చెప్తున్నాడు, నిర్దోషులను తీర్పు తీరుస్తున్నాడు, నిర్దోషులని దోషులను తీర్పు తీరుస్తూ ఉన్నాడు. వాడు చేసింది ఊరంతా తెలుసు, కానీ మనకేం కావాలి, ఇక్కడ రుజువు కావాలి. రుజువు లేదనుకోండి ఏం చేస్తాం, వాడిదే తప్పు.
వాడిదే తప్పు అని చెప్పేసేసి అలా చెప్పడం ద్వారా మరి దేవుడి దృష్టిలో ప్రజలు కూడా వారిని శపించేవారిగా ఉంటారు, జనులు వారిని అసహించుకునేవారిగా ఉంటారంట. ఎందుకంటే ఎప్పటికైనా న్యాయం అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, జనులు వారిని అసహించుకుంటారంట. అంటే అటువంటి తీర్పు తీర్చావు, నువ్వు విచారణ చేయకుండా ఎందుకు తీర్పు తీర్చాలి, పక్షపాతం ఎందుకు చూపించాలి అని జనులే అసహ్యపడేవారిగా ఉంటారు. కానీ మనం న్యాయాన్ని బట్టి తీర్పు తీరిస్తే మేలు కలుగుతుంది, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. దేవునికి స్తోత్రం. చూడండి, అసలు మనం పక్షపాతం లేకుండా, మన తన భేదము లేకుండా, పొరుగువాడని మనవాడని భేదము లేకుండా, లంచము తీసుకోకుండా న్యాయకరమైన తీర్పు తీరిస్తే క్షేమకరమైన దీవెనని దేవుడు మనకు దయచేస్తాడు. ఎంత గొప్ప ధన్యత కదా. దీవెనలన్నీ మనమే పోగొట్టుకుంటున్నాం. దేవుడు ఇవ్వకుండా ఆపుతున్నాడా ఏంటేమన్నా? బీదలకు ఇవ్వకుండా దీవెన పోగొట్టుకుంటున్నాం, ఇవ్వాల్సిన దశంభాగాలు ఇవ్వకుండా దీవెన పోగొట్టుకుంటున్నాం. న్యాయం తప్పి తీర్పు తీర్చి క్షేమకరమైన దీవెనలు పోగొట్టుకుంటా ఉంటాం. క్షేమకరమైన దీవెనలను మరి మనము పోగొట్టుకునే వారముగా ఉంటా ఉన్నాం. అందుకనే ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు, ఇజ్రాయేల్ ప్రజలలో న్యాయాధిపతులు నాయకులు ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి తీర్పు తీర్చాలో చాలా సంగతులు తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే ఈ యొక్క లంచము లేదా పక్షపాతము ఇవన్నీ కూడా ఏం చేస్తాయంట, ఈ న్యాయం తీర్చే వ్యక్తికి గుడ్డితనాన్ని వీడే కళ్ళకి గంతలు కట్టుకుంటున్నాడు కాబట్టి వాడికి ఎవరు న్యాయం ఏంటనేది కనపడటం లేదు. ఒకవేళ మన కనులకి, దాన్నే క్రొత్త నిబంధనలో ముసుగు అని చెప్పుకుంటాం మనం, వారి కనులకి ముఖమునకు ముసుగు వేయబడి ఉంది కాబట్టి వాళ్ళు సత్యాన్ని గ్రహించలేరు, నిజాన్ని గ్రహించలేరు. ముసుగు ఉంది కాబట్టి నిజమేంటో వాళ్ళకి తెలియకుండా ఆ యొక్క ముసుగులో మరి వారు ఉండి అబద్ధమైన జీవితాన్ని జీవించేవారిగా ఉంటున్నారు. ప్రసంగి గ్రంథం 7:7 కూడా చదువుకుందాం. అన్యాయము చేయుట వలన జ్ఞానులు బుద్ధిని కోల్పోదురు, లంచము పుచ్చుకొనుట చేత మనస్సు. రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటి, న్యాయం తప్పి జీవించడం, వాడికి బుద్ధి లేనోడు వీడనే అంటారు. ఏమంటారు చెప్పండి? బుద్ధున్నోడు ఎవడైనా న్యాయమే తీరుస్తాడు. నువ్వు అన్యాయంగా తీర్పు తీర్చింది న్యాయం అంటే, అన్యాయము వలన జ్ఞానులు కూడా బుద్ధిని కోల్పోతారంట. అక్కడ జ్ఞానులు ఏం చేస్తారంట, తమ ఘనతను జ్ఞానుల కనులకు అది గుడ్డితనం కలుగజేసేస్తుంది. ఆ గుడ్డితనంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాకుండా బుద్ధిని కూడా కోల్పోతున్నారు వాళ్ళు. చూడండి, ఈరోజు అన్యాయముగా మరి మనం తీర్పు తీర్చడం వల్ల బుద్ధిని కోల్పోయేవారిగా ఉన్నామేమో. అందుకనే లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడుతుంది. చాలామంది ఖరీదైన కానుకలు ఇస్తారు, కానుకలు ఇస్తే కానుకలు ఇచ్చాం కాబట్టి మన పక్షంగా మాట్లాడతారు అనే ఒక ధైర్యం, కానుకలు ఇస్తే మన పక్షంగా ఉంటారు అన్న ధైర్యం, ఏవేవో కానుకలు ఇచ్చి సహాయం చేసి మన పక్షంగా మాట్లాడతారు అని దానిని బట్టి ఏం చేస్తున్నారంట, ఆ యొక్క లంచం పుచ్చుకొని ఆ యొక్క అన్యాయమైన తీర్పు తీర్చడం ద్వారా మనస్సు చెడిపోతుంది. అంటే చెడిపోయిన మనస్సు. ఇదంతా ఇక్కడ చెప్పండి, ఇప్పుడు చెడిపోయిన మనస్సు. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవి. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి చెడిపోయిన మనస్సు దేవునికి ఇష్టమైందా చెప్పండి? ఆత్మీయ జీవితాన్ని ఎదిగేటట్లు చేస్తుందా, పాడు చేస్తుందా? ఇంకా మనల్ని పాడు చేసేదిగానే ఉంటూ ఉంది. అందుకనే చూడండి, విచారించకుండా న్యాయాన్ని తీర్చొద్దు. ఎవరి గురించి మనం ఏమీ మాట్లాడద్దు. ఎవరైనా ఏదైనా సంగతి చెబితే అవసరమైతే వినాలి, విడిచిపెట్టేయాలి. లేదా అంటే అది మనకు అవసరం అనుకుంటే విచారించాలి. అవతలి పక్షం వినకుండా విచారించడం వలన బుద్ధి లేని వాళ్ళలాగా మారిపోతాం, చెడిపోయిన మనస్సు కలిగిన వారిగా మాట్లాడిపోతాం, క్షేమకరమైన దీవెనలను కూడా మనం పోగొట్టుకునే వారిగా ఉంటామంట. అంతేకాకుండా నీతిమంతుల మాటలకు అది అపార్థం పుట్టిస్తుందంట. ఏమంటున్నారు అంటే నీతిమంతుడే తప్పు చేశాడు అన్నట్టుగా అపార్థానికి మనం దారి తీస్తున్నాం. రోమా 10:5 కూడా చదవండి అమ్మా. 4వ వచనం కూడా చూసినట్లయితే, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఆయను, ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే రాయిచు ఉన్నాడు. చూడండి, ఈరోజు మనం విశ్వసిస్తున్నాం, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాము అంటే మనకు నీతి అది ఏమవుతుంది చెప్పండి? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మరి మనము నీతిమంతులముగా మార్చబడ్డాం. అవునా? దేన్ని బట్టి నీతిమంతులంగా మార్చబడుతున్నాం? ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి చేసేసాడు. అయితే ఈ ధర్మశాస్త్ర మూలమైన నీతిని నెరవేర్చేవాడు దాని వలననే జీవిస్తాడు.
ఈ వాక్యమును బట్టి, ఈ వాక్యానుసారమైన నీతిని బట్టి మనము ప్రవర్తిస్తే ఈ వాక్యానుసారమైన నీతి మంతులనుగా అది మనల్ని చేస్తూ ఉంది. ఆ నీతి మనల్ని బ్రతికిస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? అందుకని చాలా మాటలు ఉన్నాయి నీతి గురించి. నీతి మరణము నుండి రక్షిస్తుంది. నీతిమంతులంగా ఉన్నామంటే చావకుండా ఉంటామని కాదు. ఇటువంటి లంచగొండితనము, ఈ పాపమును బట్టి ఏ మరణాన్ని అయితే మనం కొని తెచ్చుకుంటామో ఆ మరణము నుండి ఈ నీతి మనల్ని కాపాడుతుంది. మన స్వంత నీతి మనల్ని కాపాడలేదు, ఈ దుర్నీతి మనల్ని కాపాడలేదు. లోకానుసారమైన నీతి, న్యాయము, మనకి మనం చెప్పుకునే నీతి న్యాయాలు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడలేవు, మన ఆత్మని కాపాడలేవు. దేవుడు ఏదైతే నీతి అని చెప్తున్నాడో, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన వాక్యం ఏదైతే చేయమని చెప్తా ఉందో దీనిని చేయడం ద్వారా, ఈ నీతిని చేయడం ద్వారా, ఈ నీతిగా జీవించడం ద్వారా దాన్ని బట్టి విశ్వాసి మరణము నుండి కాపాడబడతాడు. ఆ యొక్క పాపము నుండి కాపాడబడతాడు. ఆ పాపం వలన వచ్చే మరణము నుండి వాడు కాపాడబడతాడు. చూడండి, వాడికి బుద్ధి లేని వాడిగా ఉంటున్నాడు, అసహించుకునేవాడిగా ఉంటున్నాడు, క్షేమాన్ని పొందుకోలేని వాడిగా ఉంటున్నాడు. ఇప్పుడు అవన్నిటి నుండి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఈ నీతిని అనుసరించి బ్రతకాల. ఈ నీతిని అనుసరించి దేవుని వాక్యము, మోషే ధర్మశాస్త్రంలో ఏ వాక్యం అయితే సెలవించబడిందో, ఇవ్వబడిందో, ఈ వాక్యమును బట్టి మనము జీవించినట్లయితే, ఈ వాక్యమును బట్టి మనం బ్రతికినట్లయితే అది దేవుని నీతిగా మనల్ని మారుస్తుంది. దేవుని నీతి మనల్ని మరణము నుండి కాపాడుతుంది. దేవుని నీతి మనల్ని మరణము నుండి కాపాడుతుంది. మనం దేవుని నమ్ముకుంటున్నాం, కానీ మన స్వంత నీతి పైన మనం ఆధారపడుతున్నాం. దేవుని నమ్ముకుంటున్నాం, లోకం చెప్పే నీతి పైన మనం ఆధారపడుతున్నాం. ఆ లోకమంతా అలాగే చేస్తుంది కదా, లోకంలో ఇదే ఉంది కదా. లోకంలో ఉన్నది చేయడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. లోకం నుండి వేరుపరిచి దేవుడు మనకు ఒక నీతి ఇచ్చాడు, ఒక నీతి శాస్త్రం ఇచ్చాడు. ఈ నీతి శాస్త్రమును బట్టి మనం చెయ్యాలి, నీతి శాస్త్రమును బట్టి మనం జీవించాలి. ఇది మనల్ని బ్రతికిస్తుంది. ఈ నీతి మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని నీతిమంతులనుగా చేస్తుంది. ఏం చేస్తుంది? నీతిమంతులనుగా మారుస్తుంది. ఆయన రక్తంలో గడగగానే మనం నీతిమంతులంగా మారిపోలే, బడిలోకి వచ్చాం అంతే. అవునా? చదవాలిగా హై స్కూల్ దాకా, చదివితేనే అప్పుడు మనకి వీడు స్టూడెంట్ అంటే ఇప్పుడు మనం స్టూడెంట్స్ని అయ్యాం, నీతిని నేర్చుకునే స్టూడెంట్స్ని అయ్యాం అనమాట. మనం అందరం కూడా దేవుని నీతి ఏంటి అనే నేర్చుకునే స్టూడెంట్స్ము. అందుకని నీతిమంతులమనే బోర్డు అనమాట మనకి. ఏం బోర్డు ఇప్పుడు ఇది? దేవుని నీతిని నేర్చుకునే నీతిమంతులము అనే విద్యార్థులముగా ఆయన బడిలో ఉన్నాము. ఆయన నీతిగా మనం మార్చబడినప్పుడు నీతిమంతులముగా దేవుడు మనల్ని ఎంచుతాడు కదా. అంటే నీతిమంతుల స్కూల్లో ఉన్నంత మాత్రాన నీతిమంతులు అయిపోతారా వాడు? చెప్పండి. డాక్టర్ చదివినంత మాత్రాన వాడు అందరు డాక్టర్లు అయిపోతారా? న్యాయశాస్త్రం చదివినంత మాత్రాన అందరూ లాయర్లు అయిపోతారా? దానిని వాడు సరి అయిన విధంగా ఉపయోగించుకున్నప్పుడే, అందులో వాడు సక్సెస్ అయి పాస్ అయినప్పుడే వాడికి ఆ సర్టిఫికేట్ అనేది వస్తుంది, ఆ గుర్తింపు అనేది వాడికి ఉంటుంది. నీతిమంతుల పట్టా పుచ్చుకోవాలి ఇప్పుడు మనం కదా. నీతిమంతులం అనే పట్టా కూడా మనం పుచ్చుకున్నప్పుడే నీతిమంతులం అవుతాం. అప్పటి వరకు ఇంకా ఎక్కడున్నా ఫెయిల్ అవుతూ ఉంటాం కదా. మన నీతిలో మనం ఫెయిల్ అయిన ప్రతిసారి పట్టా పుచ్చుకోలేము. మనం ఆ పట్టాన్ని మనము పుచ్చుకోలేం. అంటే న్యాయం తీర్చే విషయంలో, నీతి విషయంలో తప్పిపోతున్నాం, పక్షపాతం చూపించే విషయంలో తప్పిపోతున్నాం, అంటే ఫెయిల్ అవుతూ ఉన్నాం. ఏమవుతున్నాం చెప్పండి? ఈ క్లాసులలో ఆయా సబ్జెక్టులలో మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం. చేయవలసిన విషయాలలో ఆయా సబ్జెక్టులలో మనం ఫెయిల్ అయిన ప్రతిసారి మళ్ళీ రాయాల్సిందే పరీక్ష, మళ్ళీ రాయాలి, దాంట్లో విజయాన్ని సాధించాలి. ఆ పట్ట, నీతిమంతులం అనే పట్ట మన నెత్తి మీద ఉన్నప్పుడే దేవుని రాకడలో మనం నీతిమంతులంగా ఎంచబడతాం, ఎత్తబడతాం. నీతి కిరీటం వస్తుంది. నీతి గల న్యాయాధిపతి ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనకు నీతి కిరీటాన్ని దయచేస్తాడు. మన నీతిని మన జీవితంలో దేవుడికి చూపించగలగాలి. అందుకని విశ్వాస సంబంధమైన నీతి ఏంటంటే, విశ్వాసం ఉంది నాకు సరిపోయింది అనుకుంటే సరిపోదు. ఈ యొక్క వాక్యమును బట్టి ప్రతి మాటను దేవుని నీతి ఇది కాబట్టి ఈ నీతే నేను చెయ్యాలి. లోకంలో చెప్పే నీతి, మన తరతరాలుగా వస్తున్న నీతి, హిందూ దేశంలో పుట్టాం, అన్య కుటుంబాలలో పుట్టాం, ఆ నీతే మనకు తెలుసు. కానీ ఇక్కడికి వచ్చాక ఏ నీతి నేర్చుకోవాలి? ఈ నీతిని బట్టి మరి మనం జీవించి ఈ నీతిగా మార్చబడి నీతి పట్టాను మనం పొందుకున్నప్పుడే నీతి కిరీటాన్ని కూడా మరి మనము పొందుకునే వారముగా ఉంటాం. అందుకని చివరిగా ఏమంటున్నాడు? నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకోవాలి. చూడండి, దేవుడు మనకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే, అంటే ఒక రకంగా మనం పరలోకం పోవాలంటే,
ఆ నీతి కిరీటం పొందుకోవాలి అంటే, పరలోకం పోవాలంటే న్యాయాన్నే విచారించాలి. పక్షపాతం ఉండొద్దు. కానుకలు తీసుకొని వారి పక్షంగా వీరి పక్షంగా మాట్లాడే పద్ధతులు చేయడానికి వీలు లేదు. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠం సమీపమున ఏ విధమైన వృక్షాన్ని నాటవద్దు, దేవతా స్తంభాన్ని ఏర్పరచకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించేవాడు గనక నీవు ఏ స్తంభమునైనా నిలబెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే దేవునికి బలిపీఠం కట్టేది కూడా ఒక పద్ధతి దేవుడు చెప్పాడు. చిన్న రాళ్లతో కాకుండా రాళ్ళని ఉన్నది ఉన్నట్టుగా ఏం చేయాలి, రాళ్లతో బలిపీఠాన్ని కట్టాలి. ఆ బలిపీఠం దగ్గర ఏదైనా స్తంభం కూడా ఉండడానికి వీలు లేదు, అందులో పాలు పంచుకోవడానికి వీలు లేదనమాట. చెట్లు నాటకూడదని కాదు, కానీ ఆ బలిపీఠాల దగ్గర ఇప్పుడు మనకు ఆ బలిపీఠాలే లేవు కాబట్టి, దేవుని మందిరాలు ఉన్నాయి కాబట్టి మరి మనము దేవుని నీతిగా మార్చబడి దేవుని నీతి కిరీటమును పొందుకోవాలి. ఎటువంటి మన స్వంత నీతిని బట్టి లంచములు, పక్షపాతములు, న్యాయ విధిని తప్పేవారముగా కాకుండా దేవుని నీతిగా మార్చబడి వాక్యమును ఉన్నట్టుగా చేసి క్షేమకరమైన దీవెనను పొందుకునే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.